ప్రతి ఆదివారం ఈసీఐఎల్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి జ్ఞానమాల వేసే కార్యక్రమం ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ నిర్వహిస్తుంది. గత 3 సంవత్సరాలు కావస్తుంది. మరి ఈరోజు స్పెషల్గా ఈ జ్ఞానమాల కార్యక్రమానికి మేము ఇన్వైట్ చేసిన వ్యక్తి ఎవరై అంటే ఒక ఇండస్ట్రియల్గా మన వ్యక్తి, ఆయన పేరు భాస్కర్ రావు గారు. మీరందరూ ఆయనను ఈరోజు మనకు ముఖ్య అతిథిగా వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి జ్ఞానమాల వేశాడు. మేమందరం ఆయన స్వాగతిస్తున్నాము. అలాగే మరి ఈరోజు ఏది ఏమైనప్పటికీ కూడా ఇలా ఒక్కొక్కరికి మనము మన విజ్ఞానాన్ని పంచుకుంటూ అంబేద్కర్ చెప్పిన విషయాలను తీసుకెళ్తూ ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. మరి ఈ సందర్భంగా ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని భాస్కర్ రావు గారు 2 మాటలు మాట్లాడుతున్నారు. అంబేద్కర్ అభిమానంతో ఇక్కడికి వచ్చి మనం చూసి ఇంప్రెషన్ అవుతున్నాం. మేము మాలాంటి వాళ్ళు కూడా ఇంకా మేమే కాదు, ఇంకా మా ఇండస్ట్రియల్ లిస్టుని తీసుకొచ్చి ప్రతి ఆదివారం ఇలా చేయాలని అంబేద్కర్ వల్ల మేము ఈరోజు ఇలా ఉన్నామంటే ఎవరి వల్ల కాదు, అంబేద్కర్ పెట్టిన కృషి వల్ల మరి మా ఇండస్ట్రీస్ కానీ రాయితీలు కానీ ఏవైనా సరే ఆయన రాసిన రాజ్యాంగం మాకెంతో. మనం చర్చిలకు వెళ్తాం, అక్కడ టైం టు టైం ఉంటాం, కానీ అంబేద్కర్ చేసిన అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేస్తాయి. ఇలాంటి వాళ్ళని చూసి మాకెంతో సంతోషంగా ఉంది. ఇంకా మీరు ఈ కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. జై భీమ్. జై భీమ్. జై భీమ్. ముఖ్యంగా బాబాసాహెబ్ యొక్క సిద్ధాంతాలను చేసిన కార్యక్రమాలను మన హృదయంలో పెట్టుకొని మనము ఆయన చేసినంత కార్యక్రమంలో కొద్ది భాగమన్నా చేసి దళితులకు, సమాజానికి, దేశానికి సేవ చేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనము రావడమే కాదు, మనం కొన్ని కార్యక్రమాలు దళితులకు వాళ్ళకు వచ్చే ఏమేమి స్కీములు ఉన్నాయో, గవర్నమెంట్ స్కీములు ఉన్నాయో, వాళ్ళ ప్రాబ్లంలు ఒకవేళ చట్టబద్ధత కానీ వాళ్ళకి వేరే సోషల్గా కానీ ప్రాబ్లమ్స్ ఉంటే మనం ముందుకు పోయి దాన్ని సాల్వ్ చేసి ముందుకు చేద్దాం. దాంతో అట్లీస్ట్ చేసినందుకు మన బాబాసాహెబ్ చేసే కార్యక్రమానికి మనం ఏదో దోషం చేసినట్టు అవుతుంది. వాళ్ళకు కూడా ఒక తృప్తిగా ఉంటుంది. నా ఊపిరి ఉన్నంత వరకు దళితులకు సేవ, నా ఊపిరి వాళ్ళకు అంకితం, నా సంఘీభావన చెప్పుతున్నాను. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై 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 భీమ్. సోదరులారా, ఈరోజు మన మధ్య భాస్కరరావు గారు ఒక ఇండస్ట్రియలిస్ట్. ఐ థింక్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడని నాకు తెలియదు, ఒక 30 సంవత్సరాల నుంచి ఒక ఇండస్ట్రీ నడుపుతున్నాడు ఇక్కడ. సుధాకర్ గారు, భాస్కరరావు గారు. ఇంకోటి ఏంటంటే మా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మేము ఒక ఈసీఎల్ కంపెనీ నుంచి రిటైర్ అయిన వాళ్ళం. అక్కడ నాగేశ్వర గారు పెద్ద మెషిన్ షాప్లో, సిక్యూరిటీ షాప్లో పనిచేసి రిటైర్ అయ్యాడు. అండ్ నేను ఒక ఎలక్ట్రానిక్ అసెంబ్లీ నుంచి దాని తర్వాత అడ్మినిస్ట్రేషన్ మారి ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలో ఏముంటుంది, దాని తర్వాత మెషిన్ షాప్లో ఏముంటుంది, టర్నింగ్ షాప్లో ఏముంటుంది, అంత అవగాహన మాకుంది. అయినా మేము ఈ సొసైటీ ద్వారా ఎవరికి ఒక ఇండస్ట్రీ అనేది మేము చేయలేకపోయినాము. అదే ఉద్దేశంతో ఇప్పుడు సారు భాస్కరరావు గారు మన మధ్యలో వచ్చారు. కాబట్టి సొసైటీ తరఫు నుంచి భాస్కరరావు గారికి మనము మన సొసైటీ క్లీన్ చేసిన జై భీమ్ కథలు కానీ నేను ఆయనకు ప్రజెంట్ చేస్తున్నాను. జై భీమ్. జై భీమ్. జై జై. ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ నుంచి మరి దాదాపు 3 సంవత్సరాల నుంచి జ్ఞానమాల మనం కంటిన్యూ చేస్తున్నాము. అదేవిధంగా మరి ఈరోజు మనకు జ్ఞానమాల వేయడానికి చీఫ్ గెస్ట్గా ఇండస్ట్రియల్ నుంచి భాస్కర్ రావు అని వచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నా, మరి స్వాగతం పలుకుతున్నాం. అయితే ఈరోజు ఆయన వచ్చినందుకు మన మనిషిగా ఇండస్ట్రియల్ని నడుపుతున్నందుకు చాలా సంతోషము. మరి ఆయన
అది ఇండస్ట్రీ పెట్టి కూడా మన వాళ్ళకు సహాయం జరుగుతుందని చెప్పేసి అదేవిధంగా ఆయన ఇండస్ట్రియల్ పెట్టి చేస్తున్నందుకు చాలా సంతోషం. మరి ఈరోజు ఆయన నాలుగు చేసినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. మరి ఇదే విధంగా మన వాళ్ళను అందరికీ మరి అన్న కూడా ఇంకా మందిని తీసుకొచ్చి మరి మాతోటి ఉంటే మాకు చేదోడు వాదోడుగా మాకు ధైర్యం ఉంటుంది. మనలో గ్యాదర్ అయితే ఏదైనా మంచి చెడ్డ జరిగితే కూడా మనందరం గ్యాదర్ అయ్యి దాన్ని స్పందించడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఇప్పుడు ఈ జ్ఞానమాల కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో నిలుస్తున్నాను. జై భీమ్.